అది డబ్బు ఉంటే చాలు అన్నీ జరుగుతాయి అంటారు. అన్నీ చేస్తున్నారు. కాదు నాన్న, మనమే మాట్లాడుకుందాము. ఆ వెంకటేశ్వర స్వామికి అతని చైర్మన్ అంట, కొడుకు చచ్చిపోలేదు మొన్న. మళ్ళా ఏం చేస్తాడు అన్ను కోట్లు ఉండేది ఒక కొడుకు, పెళ్ళి అని శుభ కార్డు ఇంటికి పోయి చచ్చిపోయా. ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది. అది తీసుకుపోయేటప్పుడు పెళ్లి అనేది తెలియదు, పెళ్లి తాలిగేట వరకు ఉన్నాడు. లేదు నేనా, మనం కూడా కోపాన్ని తగ్గించుకొని ఆయన ఏం తెలుసా నాకు పవర్ ఉండదని చెప్పేసి అందరినీ ఒకడేదో వాడు ఆడిటర్ అంట, సంతం పెట్టుకోకుంటే ఏమలే కొడక సంతం పెడతావాలని నీ ఆలు దిగుతుంది ఏం తింటానంటే ఎట్లా మరి. నాకు ఈరోజు అధికారం ఉంది, రైట్. దేవుడని చూస్తాడు నీ అహంకారాన్ని చూస్తాడు. ఇప్పుడు మరి ఇప్పుడు పెట్టాలనుకుంటే వాడు పెడతాడు, వాడికి రూల్స్ ఉంటే పెడతాడు. రూల్స్ లేకపోతే నువ్వు మాకు ఖచ్చితంగా పెట్టాల్సిందే, మా బలం లేదా, మేము ఎమ్మెల్యేలము, అది ఇది వాళ్ళు తెలుసు, డిఎఫ్సి తెలుసు అని అంటే ఏం లాభం. వాడు చచ్చిపోడా, వాడిని పట్టుకుంటారు లాస్ట్కి, సంతకం పెట్టింది ఎట్ట పెడుతులే అని. వాడు ఇక్కడ వాడు తెలుసు. మరి వాడు కాదు నైనా, ఇది చిన్నోని చూసుకొని పెద్దోళ్ళు అంతా ఘోరం చేస్తే దేవుడు ఊరికే ఉంటాడా? దేవుడు వచ్చేది ఉప్పు మొన్న కాయలు వచ్చిపోయా చూడ, అట్లాంటి కాయలు అన్ని రోగాలు, మరి కరోనా అట్లాంటివన్నీ అంతెందుకు. ఇరాన్ ఇరాక్ మొత్తం నాశనం అయిపోయింది, ఇంట్లో కిల్లు లేదు మరి, ఒక కిల్లు లేదు మరి. ఎట్లా మరి చెప్పు. కోసం ఇప్పుడు అదే మనం చేసింటే, నీలాంటి వాడు చేసింటే అదే మంచిది కదా. మళ్ళా వాడు రాజు వీడు రాజు, సరే పుణ్యకాడికి నువ్వు సంతోషించుకో, అది వాడున్న కాడికి వాడు సంతోషించాడు. మనకి ఏమన్నా నువ్వు వజ్రముని వైడూరముని మనకు పెట్రోల్ ఉన్న డీజిల్ నీకేమి బాధ? ఏం బాధ? లేకుండా కొనుక్కో, లేకుంటే అంతే కొనుక్కో, స్నేహంగా ఉండు, మంచి సహాయం చెయ్యి. ఏమన్నా వాడు బాధపడితే తూడుసు, వాడిని కళ్ళిని తూడుసు, అది చెప్పినాడు. కానీ నా కాడ 2000 మంది ఉన్నారు, 3000 మంది ఉన్నారు, అనుభవం ఉంది. అనుభవం నీకేం మోపది, నువ్వు మరి ఏ ఆయుధం పట్టుకుంటా, ఆయుధంతో నువ్వు అర్థమవుతావని ఖచ్చితంగా చెప్తున్నాడు కదా. అంతే కదా, పాములు పట్టుడు పాముతోనే చచ్చిపోతాడు అంట, కత్తి పట్టినాడు కత్తితోనే చచ్చిపోతాడు మరణిస్తాడు. మళ్ళా మనకు ఆవిడ పెద్దలు కూడా చెప్తుండ్రు ఆ మాట.